అన్నారు, అలేఖ్య గారు అన్నారు. పాపారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో ఎట్లా చూస్తారు ఈ మూడు షిప్స్? ఇప్పుడు ఒక షిప్ ఆల్రెడీ చేరుకుంది, 2 ట్రాన్సిట్ లో ఉన్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడ్డది. ఇది కంటిన్యూ అవుతుందంటారా ఇట్లే? అంటే అమెరికా దయ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన ఎవరినైనా మేము ఊరుకో దీని నుంచి పోనేమని చెబుతున్నారు. మధ్యలో అమెరికా వాళ్ళు ఏదో స్టేట్మెంట్ మనకు సంబంధించి మేము చెప్పినట్టు వింటున్నారు, మేము చెప్పినట్టు చేస్తున్నారు లాంటి మామూలుగా రొటీన్ గానే ఉన్నాయి కదా వాళ్ళకి. ఆ మధ్య నెచాన్ షూ ఏమన్నాడు, మాకు భారతదేశం చేస్తున్న సాయానికి థ్యాంక్స్ అన్నాడు మొన్న ఈ మధ్య యుద్ధం మొదలవగానే. ఇట్లాంటి ఏమైనా ప్రకటన వస్తే మళ్ళీ మన మీద నీలి నీడలో అనుమానాలు వస్తే మరి ఇరాన్ రియాక్షన్ దానికి ఎలా ఉంటది అనేది. ఎందుకంటే ఆల్రెడీ కొంత సందేహాలు ఉన్నాయి అందరికి, వాళ్ళకైతే సందేహాలు ఉంటాయి. కానీ బట్ అట్లీస్ట్ దే వాంట్ టు సేవ్ ద రిలేషన్షిప్. వాళ్ళు కూడా సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ పోకూడదు, భారత్ తో సుదీర్ఘకాలం నుంచి ఉందనేది ఉంది. కానీ పరిస్థితి టెన్షన్ విపరీతంగా ఉంది. ఇప్పటికే అక్కడ విపరీతమైనటువంటి ఎలక్ట్రిఫైయింగ్ ఇది ఉంది. కానీ అది ఇంకా ముదిరి పోయిన కొద్దీ మరి ఎవరేం మాట్లాడతారో మాట్లాడిన దాని ఎఫెక్ట్ అంటే ఉరి ఏదో అంటారు కదా, అట్లాగే ఏంటంటే ఇట్లా ఏదేం జరిగి ఏమవుద్దో తెలియదు. కాకపోతే ఏంటంటే నిన్న చూసాం థాయిలాండ్ షిప్ ఏది కాండ్లా పోర్టుకు వస్తున్నటువంటి షిప్ మీద అటాక్, మనం కూడా ప్రొటెస్ట్ చెప్పారు. సరే ఆ సందర్భంలోనే మాటలు జరిగి ఉండొచ్చు దానికి సంబంధించి. సరే ఇక మీరు మిమ్మల్ని ఏం చేయమని చెప్పి వాళ్ళు చెప్పి ఉండొచ్చు, వెళ్తున్నారు. సరే గుడ్, మంచిదే వస్తాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఎంత మంచిది అనుకున్నా మనం అంతా బాగానే ఉంది, గుడ్ వస్తాయి షిప్స్. ఏమొస్తాయి? క్రూడ్ ఆయిల్ వస్తాయి. ఆల్రెడీ కొంత డిస్లొకేషన్ ఉంది, గ్యాప్ ఉంటది. క్రూడ్ ఆయిల్ కాదు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా వస్తుంది కదా. రాదు. ఎందుకు? తగ్గుద్ది, చాలా తగ్గుద్ది. ఎందుకంటే ఖతార్ నుంచి మేజర్ గా మనకు వస్తుంది. ఖతార్ క్లోజ్ చేసేసింది దాన్ని, ఎల్ఎన్జీ ప్లాంట్ మొత్తం క్లోజ్ చేసింది. ఆ ముందే ఉంది ఇదంతా డేటా. ఇది దిస్ ఈజ్ ఎకనామిస్ట్ లో ఆర్టికల్ చదువుతానే మీతో తర్వాత ఇప్పుడు దీనిలోకి వచ్చారు. ఖతార్ క్లోజ్ చేసింది, బట్ మిగతా దేశాలు కూడా ఎంతో కొంత ప్రొడ్యూస్ చేయవా? ఏముంది, ఖతార్ మేజర్ సప్లయర్, మనకి ఖతార్ మేజర్ సప్లయర్. దాని ఖతార్ ఎకనామిక్ ఎనర్జీ మినిస్టర్ చూడండి, ఖతార్ ఎనర్జీ మినిస్టర్ ఏమన్నా అంటే ఈ ప్లాంట్ క్లోజ్ చేస్తా, ఆ నేచురల్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ ని క్లోజ్ చేస్తా, దిస్ విల్ బ్రింగ్ డౌన్ ది ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇది పడగొట్టుతుంది, కూలదోస్తుంది అన్నాడు. ఈ ప్లాంట్ క్లోజ్ చేయటం అనేది, నేచురల్ గ్యాస్ సప్లై ఆగిపోవటం అనేది, ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ది ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్. అంత క్రూషియల్ అది తర్వాత మళ్ళీ కోలుకొని ఎంతకాలంలో మళ్ళీ అది ప్రొడక్షన్ లోకి రాగలదు. యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఆగిన తర్వాత మళ్ళీ అది ఎంతకాలంలో ప్రొడక్షన్ లోకి రాగలదు అనే దాని మీద కూడా చాలా రకాలైనటువంటి డేటా ఉంది ఇక్కడ. కొద్దిగా డ్యామేజ్ జరిగి ఆ ప్లాంట్ కి మొన్న జరిగిన దానిలో, అది లేకపోతే అసలు డ్యామేజ్ అది కనుక బాగుంటే 15 రోజుల్లో అది రెజ్యూమ్ చేయగలదు, వర్క్ మళ్ళీ పని చేయగలదు. 15 రోజులు పట్టుతుంది దానికి కూడా. ఆ 15 రోజుల్లో అది రెజ్యూమ్ చేయగలిగిన ప్రొడక్షన్ అయితే మాత్రం 4.3% పడిపోతుంది, తగ్గుద్ది, తక్కువ ప్రొడక్షన్ వస్తుంది. అలా కాకుండా దానికి డ్యామేజ్ కనుక జరిగితే నెల రోజులు పట్టుద్ది టైం అది రెజ్యూమ్ చేయడానికి. ప్రొడక్షన్ అయితే మాత్రం 14% తగ్గుద్ది. అంటే ఇప్పుడు ఖతార్ ఏంది అందరికి మా మీద మీరు అందరు డిపెండ్ అయ్యారు అని చెప్పడానికి క్లోజ్ చేసింది అంటారా? లేదు, వాళ్ళకి డ్యామేజ్ అయింది, దాని మీద అటాక్ జరిగింది, డ్యామేజ్ అయింది కొంత. ఆ డ్యామేజ్ ఎంత అనేది అసెస్ చేసుకున్న తర్వాత తక్కువ డ్యామేజ్, నో డ్యామేజ్, మినిమల్ డ్యామేజ్ అయ్యేటట్లయితే ఓ 15 రోజుల్లో దాన్ని రెజ్యూమ్ చేస్తారు. రెజ్యూమ్ చేసిన ప్రొడక్షన్ అయితే 4.3% పడిపోద్ది. రెండో పక్కన కొంచెం డ్యామేజ్ గట్టిగా జరిగితే గనక రెజ్యూమ్ అవడానికి ఒక నెల పట్టుద్ది, 14% ప్రొడక్షన్ అయితే పడిపోద్ది రెజ్యూమ్ అయినా. అదే కాకుండా ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఈ 14% పక్క ప్రొడక్షన్ పడిపోతే ఇప్పుడు రైట్ నౌ 2026లో డిమాండ్ ఎంత పెరిగిందంటే ఎల్ఎన్జీకి 8% డిమాండ్ పెరిగింది. ఒక పక్కేమో సప్లై పడిపోతుంది, రెండో పక్క డిమాండ్ పెరిగింది. సో ఈ మిస్ మ్యాచ్ లో మనకి ఇప్పుడు కాదు కొంతకాలం పాటు ఇబ్బంది ఉంటుంది. రెండోది ఏంటంటే ఖతార్ది నేను వేరే స్టడీ చేసింది ఏంటంటే, ఖతార్ అనేది కాంట్రాక్ట్ మీదే అమ్ముద్ది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లాగా మీరు హైసీస్ లో కొనుక్కోలేరు. రష్యన్ షిప్పులు అరేబియన్ సముద్రంలో ఉంటే అక్కడికి పోయి స్పాట్ లో కొనుక్కొని ఆన్ వాటర్ కొనుక్కొని తెచ్చుకోవడం సాధ్యం. పెట్రోల్ డీజిల్ కి అది ఉంది. కానీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కి ఖతార్ నుంచి వచ్చేదానికి ముఖ్యంగా మీరు అక్కడికక్కడ అమ్మరు. వాళ్ళు షిప్ బయలుదేరిందంటే కాంట్రాక్ట్ ప్రకారం పలానా చోటికి పలానా కాంట్రాక్ట్ పలానా వాళ్ళకి డెలివరీ అక్కడికి వెళ్తుంది.
ఇప్పుడు ఇవాళ ఒక స్టేట్మెంట్ హర్దీప్ సింగ్ పురి ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. భారత వంట గ్యాస్ అవసరాల్లో దాదాపు 60% లోగడ అంటే ఇంతకుముందు ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా 40% దేశీయంగా ఉత్పత్తి అయ్యేది. 60% ఇవన్నీ దేశాలు ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్. ఇది పార్లమెంట్ లో మాట్లాడింది చెప్తున్నాను. 40% డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుత పరిస్థితుల రీత్యా చురుగ్గా వివిధ రీతిల్లో సమీకరణ చేపట్టాం. ఆ మేరకు అందుబాటులో గల గల్ఫ్ వనరులు సహా అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యాల నుంచి సరఫరాకు ఏర్పాటు చేసుకున్నారట. అంటే ఈ దేశాల నుంచి కూడా తీసుకొస్తున్నారట. ఈ నెల 8వ తేదీన జారీ చేసిన ఎల్పిసి నియంత్రణ ఉత్తర్వు ప్రకారం అన్ని శుద్ధి కర్మాగారాల్లో ఎల్పిజి ఉత్పాదన పెంచాలని నిర్దేశించాం. ప్రోపేన్, బ్యూటేన్, ప్రొఫైలిన్, బ్యూటిన్ సహిత C3, C4 హైడ్రోకార్బన్ మొత్తం ఉత్పత్తిని దేశీయ వంట గ్యాస్ కోసం 3 చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యేకంగా పంపాలని ఆదేశించాం. అందువల్ల గత 5 రోజుల్లో ఎల్పిజి ఉత్పత్తి 28% పెరగడంతో పాటు తదుపరి సమీకరణ చురుగ్గా సాగుతోంది. సో ఈ విధంగా ఆల్టర్నేట్ మెకానిజం చేశామని చెప్తున్నారు. 28% పెరిగిందట. ఎస్, మీరు 28% ప్రొడక్షన్ పెరిగిందంటే దేని మీద పెరిగింది? 100% మీద కాదు. మన అంటే గతంలో ఉన్న దాంట్లో 40% మన సొంత ఉత్పత్తి, దాని మీద 28%. అంటే మొత్తం ఓవరాల్ గా 100 కి చూస్తే తక్కువ ఉంటది. సో ఎనీవే పెరిగింది, సంతోషం. రెండోది నేను చెప్పేది ఏంటంటే, మీకు వాళ్ళు ఖతార్ తో సంబంధం లేకుండా ఇప్పుడు ఈ దేశాల నుంచి విన్నాను, నేను మొత్తం విన్నాను. నేను మొత్తం యుఏఈ, యుఎస్ఏ, నార్వే, ఇది పార్లమెంట్ లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అరే నేను విన్నాను అది. నేను అనేది ఏంటంటే యుఎస్ఏ నుంచి వస్తుంది. యుఎస్ఏ నుంచి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, ఖతార్ ఏమో కాంట్రాక్ట్ మీదే సప్లై చేస్తుంది. హై సీస్ లో మీరు ఆన్ వాటర్ కొనలేరు, స్పాట్ లో కొనలేరు. స్పాట్ మార్కెట్ లేదు. ఎల్పిజి వీటికి స్పాట్ మార్కెట్ లేదు, అదొక ఇబ్బంది. కానీ అమెరికా షిప్స్ మాత్రం స్పాట్ మార్కెట్ లో అమ్ముతాయి. కానీ అమెరికాకి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంటుంది? మనం ఒక్కడమే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్త సంక్షోభం ఇది. చాలా మంది కాంపిటీటర్స్ కొంటారు. రెండోది ఏమవుతుంది, ఇప్పుడు యూరోప్ కి ఎల్ఎన్జీ విషయంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు మామూలు గ్యాస్, హీటింగ్ గ్యాస్ అది మామూలుగా యూరోప్ లో అయితే, మనకైతే ఎయిర్ కండిషనర్ గ్యాస్ ఎల్ఎన్జీ. ఇక్కడ సమ్మర్ లో ఏషియాలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎల్ఎన్జీకి. అందుకని సమ్మర్ లో ఏషియా వైపు వస్తారు షిప్స్, యూరోప్ వైపు పోవట్ల. యూరోప్ ఈస్ ఫేసింగ్ ఏ వెరీ టఫ్ ఎల్ఎన్జీ స్కేర్సిటీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే షిప్స్ అన్ని ఏషియా వైపు వస్తున్నాయి. ఎల్ఎన్జీ షిప్స్ వచ్చాయన్ని ఎందుకు ఉన్నాయి, కాస్త ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, ఇక్కడ మార్కెట్ లో ధర ఎక్కువ బలుగుతుంది. కానీ యూరోప్ లో కూడా ధరలు పెరిగినాయి. సో ఇట్లా వస్తున్నాయి. మన సమ్మర్ సీజన్ కదా, ఇక్కడ మార్కెట్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, ఇక్కడ లాభాలకు అమ్ముకోవచ్చు. సో ఇదంతా చాలా ఓలటైల్ గా ఉంది సార్. ఇది ఇప్పుడల్లా అంటే నిన్నటి దాకా మనకి నిశ్చల నిశ్చితాలు గ్యారంటీడ్ ఎవ్రీథింగ్. ఆరాంగా నిద్రపోవచ్చు, పొద్దున్న లేస్తే అన్ని అలాగే జరుగుతాయి. దేనిలోనూ ఏ షాక్స్ లేవు. కానీ ఇవాళ మన తరం, మన యువతరం, మన తరం అంటే మేము కొంచెం బాగా పెద్ద ఉన్నాయి అనుకోండి, కానీ ఇప్పుడు కొత్త తరం ఎవరైతే ఈ గత 30-40 ఏళ్లలో ఏమీ చూడలేదో, ఇలాంటి స్టాకులు విపరీతమైన అబండెన్స్ ఉన్నదో, ఏది కావాలంటే అది ఎట్లా కావాలంటే అట్లా డబ్బులు ఉండాలి, కానీ దొరకందంటూ ఏందుందో ఆ స్థితి పోయి ఫస్ట్ టైం దిస్ జనరేషన్ ఈస్ సీయింగ్ స్కేర్సిటీస్ విచ్ వీ హావ్ సీన్ ఇన్ 1970s. మాకంటే ముందు కొంచెం పెద్ద తరం 1960s లో ఆహార కొరతల దగ్గర నుంచి రకరకాల కొరతలు, క్యూలు చూసిన తరం అది. నా చిన్నప్పుడు బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అందరూ లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారట కదా, సాయంత్రం పూట తినొద్దు అని. అవును, శనివారం సాయంత్రం అలాగే వచ్చింది భారతదేశంలో. నాకు తెలిసి అయితే శనివారం సాయంత్రం ఆయన పెట్టిందే. ఇప్పుడు ఏదో వెంకటేశ్వర స్వామి మీద చెప్తున్నారు కానీ తిండి గింజల కొరత ఉంటే తినొద్దని చెప్పారా? కాదు, అప్పట్లో కారణం ఎందుకంటే అప్పుడు ఆహార కొరత వల్ల ఒక పూట మానండి తిండి, అది మీ తిండి వల్ల ఎవరికైనా ఇంకొకళ్ళకి తిండి దక్కుద్ది అని చెప్పి ఆయన తినొద్దని చెప్తే దాన్ని దేశం ఫాలో అయింది ఆ రోజు. నాయకులు చెప్తే ఫాలో అయ్యేవాళ్ళు. నాయకులు కూడా మంచివాళ్లే కదా అప్పుడు, జనాలు ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎవడెవడు చెప్తే ఎవరు ఫాలో అవుతున్నాడు? అసలు సమాజం ఎక్కడుంది? దేర్ ఇస్ సొసైటీ ఇన్ ఇండియా. మన సొసైటీ ఉందా? సొసైటీ ఎవడెవడితో సంబంధం సార్? నా గ్యాస్ బండ్ అయిపోతే నేనేమో వాళ్ళకి తెలియక నా భయం వేసి ఇప్పుడు నేను అర్జెంట్ గా తెచ్చి నేను హోర్డింగ్ చేస్తున్నాను. 4 సిలిండర్లు 3 ఏది దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నా. నిత్యావసరాల ధరలు పెరుగుతాయని భయం వేస్తే పోయి మార్కెట్ లో కొనుక్కో. అసలు సమాజం అనేది లేదు ఈ రోజు. సమాజం అనేది మిత్ ఈ రోజు. మన రాత్రి అంతకుముందు ఉప్పు కొరత అంటే రాత్రికి రాత్రి పోయి
ఉప్పు వందల కిలోలు కొన్న చరిత్ర హైదరాబాద్ ఉంది ఉప్పును. కాదు రూమర్ ఇది ఎందుకు జరుగుతుందో కాదు భరత్ గారు, ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? మనకి పక్కోడి మీద నమ్మకం లేకుండా పోయింది, పక్కోడికి మన మీద నమ్మకం లేకపోయింది. ఎవడికి వాడే ఏమైనా తీరే. ఇక్కడ నా మొబైల్ ఫోన్ లో నేనుంటే వాడి మొబైల్ మన మధ్య ఏ కనెక్షన్ లేవు. ఇది సమాజం కాదు. నేను చెప్తున్నాను, మనం ఉన్నది సమాజం కాదు. ఎవడి బతుకు వాడే, ఎవడి చావు వాడే. కాబట్టి ఈ రకంగా పోయి హోర్డింగ్ చేస్తున్నామన్న పానిక్ బయింగ్ ఎంత ఉందన్న కారణం, ఎవడు చెప్పినా వినే స్థితి లేదన్న కారణం, నాయకులు చెడిపోయారు కాబట్టి నాయకుల మాట ఎవరు వింటల్లా. వాడు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓట్లు కొనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు, వాడికి మనకి సంబంధం ఉండదు. ఇప్పుడు మన ఎవడి సంగతి వాడు చూసుకోవాలనేది చాలా క్లియర్ గా ఈ రోజు అందరికీ తెలుసు, పిల్లలతో సహా. ఓకే, కాబట్టి ఇది సొసైటీ కాదు. ఇంకా దిస్ నాట్ ఏ సొసైటీ. సంగప్ప గారు